తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. కళ్యాణ్ జ్యువెలర్స్ విజయవాడ మరియు గుంటూరులలో 7 స్టార్ వేడుకలు. కొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ లో 7 సరికొత్త అనుభూతులు. కొత్త గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, కొత్త డైమండ్ జ్యువెలరీ కలెక్షన్, అధికృత బంగారం కొనుగోలు ప్లాన్, అధికృత డైమండ్ కొనుగోలు ప్లాన్, ఎక్కువ ప్రయోజనాలతో గోల్డ్ కార్డ్, వివాహ ప్యాకేజ్ ప్లాన్ మరియు సవరించిన అతి తక్కువ మజూరీ ఛార్జీలు. సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు గుంటూరు షోరూమ్, మధ్యాహ్నం 12:30 విజయవాడ షోరూమ్. సూపర్ స్టార్ నాగార్జున గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. కళ్యాణ్ జ్యువెలర్స్, 7 సరికొత్త అనుభూతులు. నమస్కారం, భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్యులు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురువుగారు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. సమస్యను గుర్తించేది జ్యోతిష్యమా, సమస్యను అడిగితే చెప్పేది జ్యోతిష్యమా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. శ్రీచక్ర ఛానల్ ప్రేక్షకులకు భవిష్యవాణి అదృష్ట శుభోదయం. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని భవిష్యవాణి ఆశిస్తోంది, ఆశీర్వచనం చేస్తుంది. ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నాంశం, మీరు నిత్యము కూడా జాతకాల గురించి మాధ్యమాల్లోనూ పేపర్లోనూ అయితే మీకు తెలిసినటువంటి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకుంటూనే ఉంటారు. కానీ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, మీరు వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు మీ సమస్యల్ని ఏకరవు చేసి చెబుతూనే ఉంటారు. మొట్టమొదట డాక్టర్ దగ్గర వ్యాధి లక్షణాలు చెప్పాలి, జ్యోతిష్యుడి దగ్గర మీ సమస్యలను అడిగి తెలుసుకోవాలి. అంటే మీకు ఏ సమస్య వచ్చిందో మీకు తెలుసు, మీరు పడేటువంటి సమస్య ఏంటో జ్యోతిష్యుడు గుర్తించగలిగిన వాడు నిజమైన జ్యోతిష్యుడు. ఏవో 4 మాటలు చెప్పి ఇదే జ్యోతిష్యం అనుకోవటం మీకు తెలిసినటువంటి నిజం. ఇలా కాదు, మన సమస్యను గుర్తించి మన సమస్యను పరిష్కారం చేసేవాడే నిజమైన జ్యోతిష్యుడు అని తెలియకపోవడం మీకు తెలిసిన నిజం. సో మొట్టమొదట అడిగితే చెప్పేది జ్యోతిష్యం కాదు, అది ప్రశ్న అవుతుంది. అడగకుండా మీ సమస్యను గుర్తించేదే జ్యోతిష్యం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఎవరు కలిసినా కూడా మా సమస్య ఏంటో చెప్పండి, పరిష్కార మార్గం తెలియజేయండి అన్నప్పుడు మీ సమస్యను గుర్తించిన వ్యక్తిని మీరు గౌరవించండి, వారు ఇచ్చిన పరిహారాలని తీసుకోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. హలో 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 హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై జూలై 10, జూలై 10, 1981. 1981. ఎక్కడ పుట్టారండి? గుడివాడ. గుడివాడ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుండి అండి. ఓకే అండి. హలో, శుభోదయం అమ్మా. నమస్తే అండి. 1981వ సంవత్సరంలో పుట్టినటువంటి మీ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ జాతకురాలకి ప్రతి మంగళవారం అనుకూల వారం కాదు, తులా లగ్నం కన్యా రాశి అనుకూలం కాదు, 2, 7, 14 తేదీలు తిథులు అనుకూలం కాదు. 81లో పుట్టినటువంటి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ జాతకానికి వైవాహిక జీవితం, చదువుకున్నటువంటి చదువుకు పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం లేకపోవడం, మానసిక ప్రవర్తన స్థిరంగా లేకపోవడం, మీరు ఊహించినటువంటి జీవితానికి నడుస్తున్న జీవితానికి ఎటువంటి ఫలితాలు లేకపోవడం, కొంత మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి జాతకం. ఏ నిర్ణయం తీసుకున్నా ఆరంభం శుభకరంగా ఉన్న చివరి క్షణంలో కొంత అంతరాయం కలుగుతుంది. ఈ జాతకురాలికి 2015వ సంవత్సరం నవంబర్ 27వ తారీఖు వరకు
అనుకూల కాలంగా ఉంటుంది. నవంబర్ 17వ తారీఖు 27వ తారీఖు తర్వాత వీరి అభివృద్ధికి సంబంధమైనటువంటి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాయి. ప్రతి మంగళవారం ఏదైనా లక్ష్మీ నారసింహస్వామి దేవాలయంలో పానకం చేయించి 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఏమో లైన్లో ఉన్నారా? ఉన్నానండి. ఇప్పుడు చెప్పిన అంశాలు కరెక్టేనా? అవునండి. సెకండ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు అవుతుందండి? వారి ఇందాక మొదట చెప్పాను, వివాహ జీవితం సంతృప్తికరంగా లేదు. నవంబర్ 27వ తారీఖు తర్వాత నుంచి మీరు ప్రయత్నాలు చేయండి, సక్సెస్ అవుతుంది. ఈ సంవత్సరం అండి? ఈ సంవత్సరమే. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే గురువుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. గురుగారు అదేవిధంగా అంటే న్యూమరాలజీకి జ్యోతిష్యానికి గల సంబంధం ఏమిటి? తల్లి తండ్రి ఎంత సత్యమో దైవం అంత సత్యం. ఇది జగమెరిగిన సత్యం. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా కని వివాహమైన తర్వాత తొలి కార్యంలోనే బీజోత్పత్తి చేసుకొని జన్మ సార్థకత చేసుకోవడం కోసం ఒక సంతానాన్ని కని మనకు 27 రోజులలోగా నామకరణం చేస్తారు. జన్మనామాసి, నక్షత్రనామాసి, వ్యవహారిక నామాసి అని 3 పేర్లు పెడతారు. ఈ 3 పేర్లు మన చెవిలో చెబుతూ, అయ్యా నీ గోత్రం ఇది, నీ పేరు ఇది, ఈ గోత్రంతో ఈ పేరుతో నీవు 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవనం సాగించు అని తల్లిదండ్రులు మనకు చెప్పారు. ఇది మీకు తెలిసినటువంటి నిజం. మీ పేరు ఏంటండి? కృష్ణ. ఇప్పుడు మీకు మీ తల్లిదండ్రులు మీ చెవిలో కృష్ణ అనేటువంటి పేరుతో ఈ భూమిపై 100 సంవత్సరాలు వర్ధిల్లవయ్యా అని చెబుతారు. బహుశా అది మీరు తెలియదు, చిన్నతనంలో చెప్పుంటారు. ఈ మధ్య ఏ బతుకు బతకలేక సోంబేరులై జనాన్ని సోంబేరులు చేయడం కోసం 26 అక్షరాలని వాళ్ళ ఇష్ట ప్రకారంగా సర్కస్లో ఉన్నటువంటి బఫూన్ మాదిరిగా అటు ఇటు ఆడిచ్చి ఈ కృష్ణ అనే పేరుకి ఇట కాదే ఇంకో ఏ కలుపుకో, ఒక బి కలుపుకో, ఎన్ కలుపుకో అని పేర్లు మార్చేసి మన జీవితాలను మార్చేటువంటి అంకెల గారడిగాళ్ళు మనకు ఎక్కువైపోయారు. సో న్యూమరాలజీ అడుక్కొచ్చుకున్న శాస్త్రం. జ్యోతిషం అనేటువంటిది వేదాల్లోంచి వచ్చిన శాస్త్రం. వాడవాళ్ళని పేరు మార్చడానికి గాడిద కొడుకులు చక్కగా కని సంసారం చేసి పిల్లల్ని కని వాళ్ళ అభివృద్ధి కోసం చక్కటి వేదోక్తంగా పేర్లు పెట్టుకుంటే వీళ్ళని పేరు మార్చడానికి. కాబట్టి అలా పిల్లల పేర్లు న్యూమరాలజీ ప్రకారం కనుక మార్చుకుంటే మీరు మీ పిల్లల్ని కనిన విధానం 100% తప్పు అని చెప్తాను నేను. సో దయచేసి న్యూమరాలజీ అనేది అడుక్కొచ్చుకున్న శాస్త్రం, మనది కాదు. ఎక్కడో కేరో సంబంధమైన జాతకం కాబట్టి అది మనకు పని చేయదు. లౌకిక సుఖం కోసం వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. శాశ్వత సుఖాలు కావాలనుకున్నవాడు జ్యోతిష్యాన్ని పూర్తి స్థాయిలో నమ్ముకోవాలి. సో అసలు న్యూమరాలజీ అనేది జనాభా లెక్కలేదు కాదు. ఒకవేళ నరసింహాచార్యులు న్యూమరాలజిస్ట్ అయితే కనుక న్యూమరాలజిస్ట్ అన్న కృష్ణ అవతల ఒడ్డును కూర్చొని కాపరాలు చేసుకోవాలి. కాబట్టి న్యూమరాలజీ అనేది శాస్త్రం కాదు, అది విన్న సూచన తలస్నానం చేయండి, సత్యవడితో సమానం అది. హలో హలో, బాబు పేరు ప్రదీప్ పవన్ అండి. ప్రదీప్ పవన్ అండి. అవును. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/8/2008. ఎక్కడ పుట్టారండి? విజయవాడలో పుట్టారా? ఎక్కడ పుట్టారు? విజయవాడ. ఇక్కడ ఒక ప్రధాన అంశం చెప్పాలి ప్రేక్షకులకి. ఇందాక మనం ప్రశ్న అనుకున్నాం, మనం ఏ వయసులో జాతకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అని. ఇప్పుడు 8 సంవత్సరాలు, ఇప్పుడు అబ్బాయికి 2008లో పుట్టాడు అంటే ఇప్పుడు 7 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వరకు జాతక పరిశీలన చేయకూడదు. అమ్మా వింటున్నారా? చెప్పండి. మీ అబ్బాయి పుట్టినప్పుడు ఏ నక్షత్రంతో అయితే మీరు పేరు పెట్టారో, అంటే పేపో రారి చిత్తా నక్షత్రం అబ్బాయిది కన్యా రాశి. వెరీ గుడ్. అంటే ఆ కన్యా రాశికి సంబంధమైనటువంటి ఫలితం, దానికి అనుబంధమైన నక్షత్ర ప్రభావం ఈ పిల్లవాడి పైన 12 సంవత్సరాలు ప్రభావం చూపుతుంది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత లగ్న బలం చూసుకోవాలి. అబ్బాయి పుట్టిన లగ్నంలో ఉండడం ఫలితాలు మనకు వస్తాయి. ఈ 12 సంవత్సరాలు ఏమంటారంటే బాలారిష్ట దోషాలు అంటారు. జన్మ శౌచ దోషాలు, బాలారిష్ట దోషాలు, అంత్య బాలారిష్ట దోషాలు కొన్ని ఉంటాయి.
కాబట్టి 12 సంవత్సరాల వరకు జాతక పరిశీలన చేయకూడదు. సో మీరు కష్టపడి కాల్ చేశారు కాబట్టి నేను ఒక్క మాట చెబుతున్నాను ఈ బాబు గురించి. ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకున్నాను. ఆరోగ్యం ఎలా ఉంటుంది? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది. ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోండి. దీనికి మనకు శివాలయాల్లో తప్పనిసరిగా బిల్వపత్రపు చెట్లు ఉంటాయి. ప్రతి మంగళవారం బిల్వపత్రపు చెట్టుకు ప్రదర్శనం చేసి ఆ చెట్టుకున్నటువంటి ఎండు కొమ్మను కానీ ఎండు బెరడును కానీ, ఇది కేవలం మీ ఒక్కరికే కాదండి, ప్రేక్షకుల్లో చిన్నపిల్లలకు అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ వర్తిస్తుంది. మంగళవారం నాడు శివాలయంలో ఉండేటువంటి బిల్వ చిత్ర పచ్చకు ప్రదర్శనం చేసి బెరడును కానీ చిన్న ఎండు ముక్కను కానీ విరుచుకొని దానికి నల్లదారం చుట్టి మొలతాడు కట్టండి. తప్పనిసరిగా అనారోగ్య వాతావరణం భయపడుతుంది. భవిష్యత్తులో ఈ పిల్లవాడు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్గా ఎదిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతకుమించి ఎక్కువ చెప్పలేను. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారిని అడిగి తెలుసుకోవచ్చు. హలో, నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి పేరండి సిహెచ్ జ్యోత్స్న. సిహెచ్ జ్యోత్స్న. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జ్యోత్స్న. మై డేట్ ఆఫ్ బర్త్ 14/8/2000. 14/8/2000. ఎక్కడ పుట్టారండి? చెన్నైలో అండి. చెన్నై. సో 2000 సంవత్సరంలో పుట్టినటువంటి ఆగస్టు 14వ తారీఖు పుట్టినటువంటి జ్యోత్స్న యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వీరికి విద్యారంగంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు రావు. ఈ పాప మరి వైద్య రంగం వైపు దృష్టి ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. వైద్య రంగం అండి. అయితే మా అమ్మాయి ఎంపీసీ చదువుతుందండి. ఎంపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే జాయిన్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు వైద్య రంగానికి కానీ ఫార్మా రంగానికి కానీ అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు మరి ఇంజనీరింగ్ రంగం అనేసరికి ఏమవుతుంది? ఇంజనీరింగ్ అయితే మాత్రం కాదు. యాక్చువల్గా ఏమైనా చేయాలంటే బీఎస్సీ సైన్స్, ఎంఎస్సీ సైన్స్ వైపు వెళుతూ బీబీఎం వైపు కనుక వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఈ జాతకురాలు పూర్తి స్థాయిలో నిష్ణాతురాలు అవుతుంది. పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఏమై దూర ప్రాంతంలో సెటిల్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బెంగళూరు కానీ పూణే కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 24 సంవత్సరాల వయసులో మాత్రమే ఈ అమ్మాయికి వివాహం చేయండి. అయిన సంబంధం అయితే కాదు, బయట సంబంధం అవుతుంది. ప్రేమ వివాహాలు జరగవు. సో మొట్టమొదటి అన్నిటికంటే ముందు మీరు పిల్లల్ని పెంచిన విధానం బాగా ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు అంటే ఈ డేటా బర్త్లో పుట్టినప్పుడు చాలా సాత్వికులుగా ఉంటారు, మంచి పొడగరులుగా ఉంటారు, మంచి వన్నెలతో ఉంటారు, మంచి మాటకారితనం ఉంటుంది. కానీ ఇల్లు దాటితే ఇంట్లో ఉండగా మాట్లాడరు. ఇల్లు దాటితే చక్కగా మాట్లాడతారు. కొద్దిగా భయంతో ఉన్నటువంటి జీవితం. సో తప్పనిసరిగా ఈ జాతకురాలకి సంస్కారవంతమైన జాతకమే. అతడిపోవాల్సిన అవసరం లేదు. ఈ పిల్లలకు ఎటువంటి దోషాలు లేవు, ఎక్కడ చూపించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు హలో చెప్పండి. ఇప్పుడు మార్చమంటారా అండి? అయితే ఇప్పుడు ఎంపీసీ తీసుకుని ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసాము, ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు మార్చేయమంటారా అండి? అటు మార్చడానికి కుదరదు కదా. తీసుకోమంటారా? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయ్యాక మార్చడానికి లేదు కదా. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అవ్వలేదండి, ఈ సంవత్సరమే జాయిన్ చేసాం మొన్న జూన్ లో. ఒక్కసారి ఆ అమ్మాయితో చర్చించి వారి యొక్క లోపాలు గమనించుకొని ప్లాన్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి ప్రస్తుతం? ఇందాక ఒక కాలర్ చెప్పాను ఆరోగ్య సమస్య గురించి, ఉంటే చెప్తా కదా నేను. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురుగారు అందుబాటులో ఉంటారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి పేరు సాయి ప్రణతి అండి. సాయి ప్రణతి. ప్రణతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రణతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 94. 94. మార్నింగ్ 5:10 ఉదయం. అమ్మా ఎన్నో నెల, ఎన్నో తారీఖు, ఎన్నో సంవత్సరం చెప్పండి అమ్మా. జూన్ 9 అండి. జూన్ 9, 1994. ఎక్కడ పుట్టారమ్మా? విజయవాడ. మా సాయి రోహిణి నక్షత్రం. ఓకే. ఉదయం 5 గంటల 10 నిమిషాలు. 90. నమస్కారం అమ్మా.
94లో పుట్టినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2015వ సంవత్సరం అక్టోబర్ 27వ తారీఖు నుంచి 2016 అక్టోబర్ 27వ తారీఖు నుంచి ఈ జాతకురాలకు 2027 వరకు మంచి రోజులు. రెండవది, మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు కనుక చేస్తుంటే వాయిదా వేసుకోండి. దీనివల్ల ఇబ్బందులు చాలా ఎదురవుతాయి. 23 సంవత్సరాల 6 మాసాల 13 రోజులకు ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది. 2017 మేబీ అంటే పుష్కరాలు 2017 ఉగాది తర్వాత 2017వ సంవత్సరం నవంబర్ 11వ తారీఖు రాత్రి 8:26 వినయ్ అనేటువంటి వ్యక్తితో మ్యారేజ్ అవుతుందండి. 11వ తారీఖు రాత్రి 8:27 వినయ్ అనేటువంటి వ్యక్తితో సంబంధంతో వివాహం జరుగుతుంది. మీరు నిశ్చయించింది వినయ్ అనే సంబంధం, వి అనే పేరుతో వస్తారు. వినయ్ కానీ విక్రాంత్ కానీ వివేక్ అనే పేర్లతో వస్తారు. వీళ్ళు పూర్తి స్థాయిలో బెంగళూరు ప్రాంతంలో కానీ బాంబే ప్రాంతంలో సెటిల్ అవుతారు. మంచి జాతకురాలు, ఇటువంటి దోషాలు ఈమె గురించి ఎవరేం చెప్పినా కూడా వినాల్సిన అవసరం లేదు. దోషం లేని జాతకం, దీని గురించి ఎక్కడ తిరగాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఓకే ఏమండి, ఇవన్నీ మీరు చెప్పకూడదమ్మా. తల్లి కూతుళ్ళ మధ్య అభిప్రాయాలు ఎందుకంటే చెప్పడం చిన్న ఉంటాయి. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. ఇట్లాంటివి చెప్పకూడదు. ఇప్పుడు కూడా చెప్పుకోవడం దోషం అంతే. సరే, డైలేషన్ సరేనా. ఎర్రచందనం లేపాక్షంపూర్లో ఎర్రచందనం దొరుకుతుంది, పౌడర్ దొరుకుతుంది. ఒరిజినల్ డూప్లికేటా? ఎర్రచందనం చెక్కని ఆ అమ్మాయి తాగేటువంటి నీళ్ళల్లో కలిపి కొద్దిగా కలిపి తాపించండి. రైట్. ముత్యం ఉంగరం పెట్టండి. రైట్. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే గురువుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురువుగారు అదేవిధంగా కుజదోషానికి గల పరిహారాలు ఏంటి? కుజదోషం అనేటువంటిది మా జ్యోతిష్యులకు కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం కింద కూర్చొని కనుక ఏ కోరిక తీరుతుందో ఆ కోరికలు మొత్తం తీరుతాయట. అసలు కుజదోషం అనేటువంటిది సహజమైన సర్వసాధారణం అండి. ఇక తెలియని మూర్ఖులు చెప్పే మాట వినడానికి లేదు. ప్రేక్షకులు వింటారు కాబట్టి చేయగలదు. కుజదోషం ఇట్స్ కామన్ ఎథిక్స్ అంతే, ధర్మం అదే. 199 మంది కుజదోషం ఉంటుంది. 20 నక్షత్రాలకు కుజదోషం ఉంది. ఆ కుజదోషం ఏమీ మహమ్మారి వ్యాధి కాదు, లేదా మందులేని వ్యాధి కాదు, లేకపోతే ఏదన్నా సైనిఫ్లూ వ్యాధి కాదు. ఒక భయాన్ని ఎప్పుడైతే మీలో కుజదోషం అనేటువంటి భయాన్ని మా జ్యోతిష్యులు చెప్పడం, ఆ కుజదోషం పేరుతో మీరు దోపిడీలు అవ్వడం జరుగుతుంది. కుజదోష పరిహారానికి మీ చుట్టుపక్కలే 3 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అంటే కుజదోషం అనేటువంటిది కామన్ అయినప్పుడు ఒకవేళ కుజదోషం కనుక ఉంటే అది దేనికి సంబంధమైన కుజదోషం అని తెలుసుకోవాలి. వివాహానికి సంబంధించిన కుజదోషమా, మానసిక వ్యాధికి సంబంధించిన కుజదోషమా, ఆరోగ్యానికి సంబంధించిన కుజదోషమా? ఈ 3 ముందు డిసైడ్ చేయాలి. సంతానం కలక్కపోవడానికి కుజదోషమా? సపోజ్ ఒక ఆంజనేయ స్వామి గుడిలో ఉండే పంతులు గారి దగ్గరికి వెళ్తారు. సహజంగా అంటే ఈ జ్యోతిష్యులు పంచాంగ గుళ్ళో పూజారులు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ఏదో గుళ్ళో కార్యక్రమం, గుళ్ళో పని చేసుకోవడం, ఆ గుళ్ళో ఉన్నా లేకపోయినా పని పాట లేకపోయినా ముందు ఎవడో ఒకని అక్కడ పెట్టి జ్యోతిష్యం పేరుతో రోడ్ల మీద తిరగడం. సపోజ్ ఒక ఆంజనేయ స్వామి గుళ్ళో పంతులు గారు జాతకాలు చదవడం అనుకుందాం. నీకు పెళ్ళయిందా? రైట్, అయితే ఇబ్బంది లేదు. పెళ్లి కాని వాడు వెళ్ళాడు అనుకోండి, ఏమండి నాకు పెళ్లి కాలేదు అన్నాడు. నీకు కుజదోషం ఉందా, ఆంజనేయ స్వామి గురించి ప్రదర్శన చేయంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు. పెళ్ళి కావలసి వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పెళ్ళైన వాడి దగ్గరికి వెళ్ళయ్యా నాకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కావడానికి ఏ కారణాలు ఉన్నాయి, ఎటువంటి దోషాలు ఉంటే నాకు పెళ్లి కావటం లేదు అని వివాహం అయిన వాడి దగ్గరికి వెళితే, అయినా వివాహం చేసుకోవాలంటే ఇల్లు వాకిలు ఉండాలి, బండి ఉండాలి, ఆయులు ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ కావాలంటే పెళ్ళి అవుతుంది. కాబట్టి
నీకు కుజదోషం వల్ల గనక వివాహం కాకపోతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రదర్శనం చేస్తే నీకు పెళ్ళి అవుతుంది అని చెప్పాలి. వాళ్ళు అలా చెప్పరండి. ఆంజనేయ స్వామి గుడి ప్రదర్శన చేయండి, పెళ్ళి కావాలనుకున్నవాడు ఆంజనేయ స్వామి గుడి ప్రదర్శిస్తే పెళ్ళే కాదు. ఎవరు చేయాలి? లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నా, ఆ స్వామి కళ్యాణం చేసినా, ఆ స్వామి ప్రదర్శనం చేసినా 21 రోజుల్లో మొండి కుజదోషం కూడా పెళ్ళి అవుతుంది. ఒక కాడు అక్కడి నుంచి కాల్ చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడిన తర్వాత రెండవ కుజదోషం యొక్క ఫలితాలు చెబుతాం. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. శ్రీనివాస దుర్గా ప్రసాద్ అండి నా బాబు. శ్రీనివాస దుర్గా ప్రసాద్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 27/7/1980 అండి. 27/7/1980. ఎక్కడ పుట్టారండి? విజయవాడ 9ంటికి పుట్టాడు ఉదయం అండి. ఓకే అండి. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. నమస్తే సార్, నేను ఫాదర్ సార్. హలో, వాళ్ళ ఫాదర్ అండి. ఫాదర్ సార్, దుర్గా ప్రసాద్ గారు ఫాదర్. కోడలు ఎక్కడి దాకా వచ్చింది? సార్ రాలేదు సార్, మార్చిలో రెడీగా కళ్యాణ మండపం బుక్ చేసుకోమని చెప్పారు సార్. మార్చిలో అయింది అని చెప్పారు. అంటే యాక్చువల్గా మీరు సంబంధాలు చూసుకున్నారా? మీరు ఇప్పుడు మాట్లాడుకుంటే అన్ని తిరుగుతానన్నా సార్. సంబంధాలు చూసారా? చూస్తున్నాం సార్, వెళ్ళిపోతారు. ఎప్పుడన్నా వచ్చి కలిసారా మళ్ళీ నన్ను? ఇది రెండోసారి సార్, అంతమంది మళ్ళీ ట్రై చేస్తే ఇప్పుడే దొరికింది అవకాశం మాకు. ఒక్కసారి వచ్చాయా ఈ జాతకాలు వచ్చాయి, ఇందులో ఏ అమ్మాయి జాతకం అనుకూలంగా ఉంటుంది, ఇది కలుస్తుందా కలవదా అని అడిగితే ఓ ఈ అమ్మాయి కలుస్తుందా వివాహం చేసుకోండి అని చెప్పేవాడిని కదా నేను. ఎవరు ముందు రాలేదు సార్, వస్తున్నారు వెళ్ళిపోతారు. ఏ సమాధానం ఆ వచ్చేవాళ్ళని దగ్గర తెచ్చుకోవాలి కదా. సో కాబట్టి ఏంటంటే నీకన్నా పెళ్ళి అవుతాం, ఈ కొడుకు పెళ్లి కావట్లేదు ఇప్పుడు అనవసరంగా. అవునండి, ఇద్దరు ఉన్నారు. ఒక్కసారి రేపొక్కసారి వచ్చి కలవండి. మన కృష్ణలంక రంగా హై స్కూల్ ఎదురుగా గుడి ఉంది కదా, అక్కడికి అక్కడ రండి రేపు. ఓకే రైట్. ఈ కుజ దోషం రెండవ దోషం ఎలా ఉంటుంది? ఇది కుజ ధ్యానం ప్రపద్యామి మనఃపీడ ఉపశాంతయే అన్నాడు. కుజుడికి కనుక ప్రదర్శనం చేసుకుంటే, కుజ ధ్యానం కనుక చేసుకుంటే మానసిక పీడలు తొలగిపోతాయి అంటారు. ఇక కుజుడుకు సంబంధమైనటువంటి వృక్షం బిల్వ వృక్షం. ఇందాక కాలర చెప్పున్నాం. బిల్వ వృక్షానికి ప్రదర్శనం చేసుకుంటే మానసిక వ్యాధి తొలగిపోతుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ, అన్ని చోట్ల దొరుకుతాయి, చేసుకోవచ్చు. కానీ మా జ్యోతిష్యులు మధ్య వేలికి కానీ, ఉంగరపు వేలికి కానీ, చూపుడు వేలికి కానీ, కాలి బొటన వేలికి కానీ మంచి పగడం పెట్టండి, ఒక 10,000 ఖర్చు పెట్టి మీ దోషం పోతుంది అంటారు. అవునా కాదు? చాలా. మరి ఈ పగడం పెట్టుకుంటే దోషం పోయే పని అయితే గ్రహాలతో పనే ఉంది ఇంకా కాదు కదా. అంటే ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, ఒక ఎంఎస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క వ్యాధిని నిర్ధారణ చేసి మొట్టమొదట ఒక చిన్న డోసు మందు ఇస్తాడు. ఈ మందు శరీరానికి పడుతుందా సరిపోతుందా అని. ఆ మందు పడినప్పుడు దాన్ని గ్రాడ్యువల్గా పెంచుతారు. ఒకేసారి వచ్చాడు దొరికాడు కదని చెప్పి కుజదోషం వాడి మీద పడి నెల రోజులు వాడి కుటుంబం మీద పోషించుకొని ఒక పగడం కొనుక్కుంటే, ఒరిజినల్ పగడం కొనుక్కుంటే 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతుంది. ఇదే 5,000 6,000 రూపాయలు మీ దగ్గర ఉంటే ఇంటి రెంట్ కట్టుకోవచ్చు, కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, నెల పాలు తాగొచ్చు. అవునా కదా? ఒకసారి ఆలోచించుకోండి ప్రేక్షకులు. కాబట్టి ఇక్కడ పగడం పెట్టుకున్నంత మాత్రాన కుజుడు ఫలిస్తాడంటే అది 100% అబద్ధం. రెండోది, మానసిక వ్యాధి తొలగిపోవాలంటే ఏం చేయాలి? బిల్వ పత్రపు చెట్టుకు ప్రదర్శనం చేయండి, తద్వారా కుజదోష ప్రభావం తగ్గుతుంది. ఇంకా మీకు ఏదైనా శ్రద్ధ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఈ 5,000 రూపాయలు దైవకార్యం ఖర్చు పెట్టండి. ఆ ఉంగరం పనిచేయదు, ఆ చూసినప్పుడల్లా ఇక వాడి తరాలు మొత్తం గుర్తొస్తాయి. వీడి దగ్గరికి వెళ్ళా, ఈ ఉంగరం వేశాడు, 10,000 తీసుకున్నాడు, ఇది పని చేయలేదు, చావలేదు అని మమ్మల్ని మేము తిట్టించుకునే కంటే ముందుగానే పరిహార మార్గాన్ని పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే కుజదోషం పెద్ద దోషప్రదం కాదు. మూడవ దోషం ఒక కాలర్ తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9247015678 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురువుగారు అందుబాటులో ఉంటారు.
కళ్యాణ్ జ్యువెలర్స్ విజయవాడ మరియు గుంటూరులలో 7 స్టార్ వేడుకలు. కొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ లో 7 సరికొత్త అనుభూతులు. కొత్త గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, కొత్త డైమండ్ జ్యువెలరీ కలెక్షన్, అధికృత బంగారం కొనుగోలు ప్లాన్, అధికృత డైమండ్ కొనుగోలు ప్లాన్, ఎక్కువ ప్రయోజనాలతో గోల్డ్ కార్డ్, వివాహ ప్యాకేజ్ ప్లాన్ మరియు సవరించిన అతి తక్కువ మజూరీ ఛార్జీలు. సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు గుంటూరు షోరూమ్, మధ్యాహ్నం 12:30 విజయవాడ షోరూమ్. సూపర్ స్టార్ నాగార్జున గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. కళ్యాణ్ జ్యువెలర్స్ 7 సరికొత్త అనుభూతులు. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిషులు భవిష్యాచార్యులు డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురుగారు అందుబాటులో ఉంటారు. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1978 సెప్టెంబర్ 27 అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుంచి అండి. ఎక్కడ పుట్టారు? విజయవాడనండి. సార్ 27వ తారీఖు 9వ నెల 1978 కరెక్టే కదా సార్? ఓకే సార్. శుభోదయం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. ఎలా ఉంది జీవితం 3 సంవత్సరాల నుంచి? కొంచెం ఎదురుగానే ఉందండి. ఈ జాతకానికి 2012వ సంవత్సరం మార్చి 6వ తారీఖు నుంచి అనుకూల వాతావరణం కాదు. అసలు మీరు ఊహించిన జీవితానికి, నడుస్తున్న జీవితానికి, చదువుకున్న చదువుకి, చేస్తున్న పనికి సంబంధమే లేదు. అవునా కదా? అవునండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? యాక్చువల్ండి చదువుకున్న చదువు ఏంటి? 10th క్లాస్ అండి. అది 10th క్లాస్ వాడు ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటున్నావు. అవునండి. సో కానీ ఈ జాతకంలో పూర్తి స్థాయిలో సుఖం, ఈ రోజు నేను సుఖంగా ఉన్నాను, ఈ సంవత్సరం సుఖంగా ఉన్నాను అన్న సందర్భాలు మీకు కనబడతలేదు. అవునండి. వివాహ జీవితం ఇంకా మొదలైందా కాలేదా? మొదలైందండి. మ్యారేజ్ కాలేదు. ఆడపిల్ల ఉందా? ఉందండి. వెరీ గుడ్. ఈ జాతకానికి 2016 సంవత్సరం మార్చి 10వ తారీఖు నుంచి ఈ జాతకానికి అనుకూలంగా ఉంటుంది. సో తప్పనిసరిగా కాంట్రాక్ట్ సంబంధమైన, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ సంబంధమైంది కానివ్వండి, ఏదైనా ఎలక్ట్రానిక్ రంగాల్లో మీరు పూర్తిగా స్థిరపడే అవకాశం ఉంది. ఈ జాతకానికి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురుగారు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి తెలుసుకోవచ్చు. హలో నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు గుడివాడ వెంకటప్రసాద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 29/11/1984. 29/11/1984. అవునండి. ఎక్కడ పుట్టారు సార్? మా నూజివీడు అండి. మీరు పుట్టింది న్యూజివీడా సార్? అవునండి. ఓకే సార్. నమస్కారం అండి. నమస్తే. పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అయింది సార్. ఎప్పుడైంది? 2007 అయింది సార్. మగపిల్లాడు ఉన్నాడా? వెరీ గుడ్. 2008వ సంవత్సరంలో మీకు వివాహం జరిగింది. అవునండి. జరగక ముందు ఎలా ఉంది, జరిగాక ఎలా ఉంది? 2012 బాగానే ఉంది సార్. చూసారా? 2012 వరకు. వాస్తవం కూడా భయపడుతున్నారు మీరు. మీరు ఊహించిన జీవితం మీకు వచ్చిందా? ఇంకా రాలేదు సార్. ఎప్పటికి వస్తుందంటారు? అదే ఆలోచించారు. అది ఏం చెప్తారని కొంచెం. ఎంతవరకు ఆలోచిస్తున్నారు? ఎప్పుడు రోజు ఆలోచిస్తున్నారు దీని గురించి? ఈ జాతకానికి మరి వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నారు? కిరాణా షాప్. సో స్టేషనరీ, ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారం, హోల్సేల్ బిజినెస్ ఏదైనా బాగుంటుంది మీకు. హోల్సేల్ ఏదైనా బాగుంటుంది, మల్టీపర్పస్ ఏదైనా బాగుంటుంది మీకు. ఒక మెడికల్, లిక్కర్ తప్ప. అది కూడా మీరు 2016 మే తర్వాత మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. 2016 మే నుంచి. కానీ భవిష్యత్తు బాగుంది. కాస్త వివాదాస్పద విషయాలు కొన్ని కనపడుతున్నాయి, ఆర్థిక నష్టాలు కనబడుతున్నాయి. ఇవన్నీ అధిగమించడం కోసం మే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఎదురు చూస్తూ కూర్చో. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురుగారు అందుబాటులో ఉంటారు. హలో హలో
నమస్కారం సార్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు సునీల్ కుమార్ అండి. సునీల్ కుమార్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. జూన్ 18, 1996. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ఎక్కడ పుట్టారండి? మచిలీపట్నంలో పుట్టామండి. ఓకే అండి. హలో, హలో. ఏంటి సంగతులు? బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నావా? వ్యవహారం అంటే ఎక్కడ దాకా వచ్చింది? ఏ వ్యవహారం అండి? ప్రేమ వ్యవహారం. అలాంటిది ఏం లేదండి. నిజం చెప్పు. లేదండి, ఏం అలాంటిది 2 అక్షరాల పేరు గల అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు. ఏం లేదండి. నేను చూపించాలి అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడ ఉందని. నేను చూపించనా? నిజంగా అండి. 2 అక్షరాల గల పేరు గల అమ్మాయి నీ జీవితానికి తలకాయ నొప్పిగా మారుతుంది. ఆలోచన విధానం మార్చుకోండి. ఈ జాతకానికి ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. లవ్ మ్యారేజ్ నీకు కాదు, పెద్దల అంగీకారం వివాహం అవుతుంది. అటువంటి ఆలోచనలు కలిగించుకోవడం, అటువంటి స్నేహితులతో నీవు ఉండటం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ జాతకానికి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో 2020 సంవత్సరం నాటికి నీకు ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తుంది. అతి చిన్నతనంలోనే మీరు సెటిల్ అవుతారు. ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తున్నాయా నీకు? సార్, 3వ కుజ దోషం గురించి మనం మాట్లాడాలి. ఇక 3వ కుజ దోషం సంతానం లేకపోవడం. సంతానం లేనప్పుడు మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం, కానీ చేయవలసిన పరిహారాలు మనం చేయం. ఒకవేళ కుజదోషం వలన మీకు సంతానం లేకపోవడం వలన అని మీరు అనుకున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి కౌంట్ లేదండి, మీ ఎగ్ ఫార్మేషన్ కావట్లేదని చెప్పేసి మనం చాలామంది ఈ సంతాన సాఫల్యత కేంద్రాలకు వెళ్ళి సంతానోత్పత్తి గురించి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వారికి కూడా ప్రోగ్రాం ఫాలో అవుతుండండి. సంతానం కలగడానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే సులభంగా సంతానం కలుగుతుందో అది చెప్పే ప్రయత్నం చేద్దాం 1-2 కాలర్స్ తర్వాత. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 24/8 ఓకే. 1986 అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రానగర్ అండి. ఎక్కడ పుట్టారండి? విజయవాడ. 24వ తారీఖు 8వ నెల 1986 సంవత్సరం కరెక్టే కదండి? అంతేనండి. మా శుభోదయం అమ్మా. నమస్తే సార్. మీ పేరేంటి? మందాకిని అండి. మీ పుట్టిన నక్షత్రానికి ఆ పేరుకి సంబంధం లేదు. అవునండి, నక్షత్రం చూసి పెట్టలేదు. అదే జనరల్గా పెట్టేశారు మామూలుగా, మందాకిని ఏదో సినిమాలో హీరోయిన్ పేరు అది. అవును. ఈ పేరు మీకు పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం లేకపోయినా అది మార్చడానికి మాకు సాహసం చేయలేము. రెండవది, ప్రతి చిన్న విషయాన్ని మీరు సూక్ష్మంగా ఆలోచిస్తారా? స్వభావం ఉంది కొద్దిగా. అంటే వెనక ముందు అసలు వాడు పూర్వపరాలు మొత్తం ఈ ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, దీనివల్ల వచ్చే లాభ నష్టాలు బేరీజు వేస్తారు. కానీ అవి మీ ఆలోచనలకు ఆచరణకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడతాయి. తర్వాత యాక్చువల్గా మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కానీ లేకపోతే ఉపాధ్యాయ వృత్తి కానీ అర్హత ఉండాల్సిన జాతకమే ఇది. ఏం చదువుకున్నారు మీరు? నేను చెప్పింది అదే కదా తల్లి. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అన్నా ఉండాలి లేదా ఉపాధ్యాయ వృత్తి కన్నా అవకాశం ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఓకే ఓకే. సో ఆ 2 రంగాలు కాదు, కొత్త రంగానికి వచ్చారు. సో ఈ రంగంలో కూడా మీకు సుమారు 2 సంవత్సరాల నుంచి ఒడిదుడుకులు కనబడుతున్నాయి. సో అంతేకాకుండా అటు వివాహ జీవిత పరంగా ఇటు కుటుంబ పరంగా కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ తరచుగా కొంత వివాదాస్పదమైనటువంటి విషయాలు మానసికంగా మాత్రం ఇబ్బందులు పడుతున్న జాతకం ఇది. ఇది పూర్తి స్థాయిలో 2015వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు నుంచి మీకు అభివృద్ధికరమైనటువంటి ఆలోచన విధానం వస్తుంది. ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈ జాతకురాలికి 100% డిసెంబర్ 2వ తారీఖు నుంచి 18 సంవత్సరాలు ఏకకాలం అనుకూలంగా ఉంటుంది. అధిర్వాసం అవసరం లేదు. ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయించండి, తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యవాణి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకున్నాం.
కళ్యాణ్ జ్యువెలర్స్ విజయవాడ మరియు గుంటూరులలో 7 స్టార్ వేడుకలు. కొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ లో 7 సరికొత్త అనుభూతులు. కొత్త గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, కొత్త డైమండ్ జ్యువెలరీ కలెక్షన్, అధికృత బంగారం కొనుగోలు ప్లాన్, అధికృత డైమండ్ కొనుగోలు ప్లాన్, ఎక్కువ ప్రయోజనాలతో గోల్డ్ కార్డ్, వివాహ ప్యాకేజ్ ప్లాన్ మరియు సవరించిన అతి తక్కువ మజూరీ ఛార్జీలు. సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు గుంటూరు షోరూమ్, మధ్యాహ్నం 12:30 విజయవాడ షోరూమ్. సూపర్ స్టార్ నాగార్జున గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. కళ్యాణ్ జ్యువెలర్స్, 7 సరికొత్త అనుభూతులు. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్యులు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డైల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురువుగారు అందుబాటులో ఉంటారు. స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డైల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. హలో హలో నమస్కారం సార్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. రేపాల కృష్ణప్రసాద్. అవును సార్, నా డేట్ ఆఫ్ బర్త్ 6/4/1973. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా జిల్లా మండలం పెదముత్తేవు గ్రామం అండి. మీరు ఎక్కడ పుట్టారు సార్? నేను పుట్టింది పెదపూడి గ్రామంలో అండి. పెద్దపూడి గ్రామం. అవునండి సార్. 6వ తారీఖు 4వ నెల 1973 రాత్రి 12 to 2 గంటల మధ్యలో అండి. హలో కృష్ణప్రసాద్ గారు, చెప్పండి సార్. గురుగారు నమస్కారం సార్. మీకు జ్యోతిష్యం కొద్దిగా తెలుసు కదా? అవునండి. 73లో పుట్టారు మీరు. అవునండి. మరి నాకెందుకు కాల్ చేశారు? అదేంటండి గురుగారు, నీవే పెద్ద జ్యోతిష్యుడివి. నేను జ్యోతిష్కున్నా. అదేంటి గురుగారు అంత మాట అన్నారు? నీ జ్యోతిష్యం అవగాహన ఉంది కదా నీకు? కొద్దిగా ఉందని అది చాలదు. ఆ కొద్ది నువ్వు కూడా చక్కగా ఆఫీస్ పెట్టి సంపాదించుకోవచ్చు. అదే వద్దండి గురుగారు. మన ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను గురుగారు. మీ దగ్గర రావాలి ఎన్నో రోజులు బట్టి అనుకుంటున్నాను. ఎలా ఉంది ప్రోగ్రామ్? కొత్త ఏమైనా మార్పులు చేయాలి ప్రోగ్రామ్ లో? అవునండి. ఏం చెప్పాలి? నూతన గృహం కట్టుకోవాలండి. ఓకే. ఫైనాన్స్ ఇచ్చిన డబ్బులు రావటం లేదు. ఏమిటా నాకు అర్థం కావట్లేదు గురుగారు. మరి ఇంట్లో తప్పు ఉందా? అయితే వేరే 3 తరాల బట్టి ఇంట్లో నేను కొనుక్కున్నాను ఇల్లు. ఎప్పుడు కూడాను ఇల్లు మనిషిని మింగదు, మనిషి ఇల్లుని మింగుతాడు. పునాది భవనం చూడదు, భవనం పునాది చూడదు. సో ఒకసారి వచ్చి కలవండి. రేపు ఉంటారండి. గురుగారు డబ్బులు వచ్చినట్టు వచ్చి గుమ్మం దాకా వచ్చి ఆగిపోతుంది గురుగారు. సరే సరే, అడ్డు కట్టేద్దాం లేరా? అట్లాగే సార్ గురుగారు. నమస్కారం అండి. గురుగారు, అదేవిధంగా చాలా మంది కూడా వివాహాలు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే దీనికి గల కారణం ఏమిటి? ఒక వ్యక్తి యొక్క జాతకంలో శుక్రుడు వక్రించి ఉన్నప్పుడు వివాహ నిర్ణయం ఆలస్యం అవుతుంది. వివాహ నిర్ణయం ఆలస్యం అవడం అనేది పెద్ద దోషం ఏం కాదండి. తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. కాకపోతే ఆ వివాహం జరిగే వరకు మనం ఆగలేకపోవడమే మనకు పెద్ద సమస్య అవుతుంది. ఎవరో పక్కింటి వాళ్ళు అన్నారనో, లేదా బంధువులు అన్నారనో, ఎవరో అన్నారని, ఇంట్లో పిల్లాడున్నా, వయసున్న అమ్మాయి ఉన్నా ఎందుకు పెళ్లి చేయాలని మనల్ని ఒత్తిడి చేయించి మనకు లేని ఆలోచన కూడా వాళ్ళు తీసుకొని వచ్చి అర్ధాంతరంగా పెళ్లి చేసి 3 మాసాలకు డివర్స్ అవుతున్నటువంటి వ్యవస్థ ఈరోజు వచ్చింది. వివాహాలు ఆలస్యం అవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే మంచి భర్త, మంచి సంసారం వస్తుంది. అంతవరకు మనకు ఓపిక పట్టాలి. నాకు ఇలాంటి అబ్బాయే కావాలి, అమెరికా నుండి అబ్బాయే కావాలి, లేదా ఫారిన్ నుండి అబ్బాయే కావాలనుకుంటే ఆల్రెడీ అక్కడ పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్నారు మన వాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 100% 90% వివాహాలు ఎన్ఆర్ఐ వివాహాలే ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ వివాహ నిర్ణయం 23 సంవత్సరాల వయసులో కనుక వివాహ నిర్ణయ ప్రయత్నాలు ఆరంభిస్తే 100% వివాహాలు దొరుకుతాయి. కానీ మనం 23/32కి వచ్చినా కూడా మనం చూడటం లేదు. సో వివాహాలు ఆలస్యం అవడానికి శుక్రుడు వక్రించి ఉన్న వారికి వివాహం ఆలస్యం అవుతుంది. భాగస్వామి ఎంపిక తొందరగా కాదు. కాల్ చేద్దాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు శోభశ్రీ అండి. శోభశ్రీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/12/1976 అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఉయ్యూరు నుంచి అండి. రాత్రి 1:30 మీరు ఎక్కడ పుట్టారండి? ఉయ్యూరు అండి. పుట్టింది కూడా ఉయ్యూరేనండి? అవునండి. ఓకే అండి. 8వ తారీఖు 12వ నెల 1976 సంవత్సరం కరెక్టే కదండి? అవునండి. సో 76లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ జాతకానికి సుమారు 2009వ సంవత్సరం నుంచి అనుకూల వాతావరణం కాదు. అంటే 400 సంవత్సరాల కాలం నుంచి ఒక పాని పైన ఒక సమస్య మరొక సమస్య అలా వస్తూనే ఉంది. కానీ ఆ సమస్యకు పరిష్కార మార్గం కానీ ఆ సమస్య ఎలా వస్తుంది అనేటువంటి దానిపై ఇప్పుడు కూడా పరిశీలన చేయనటువంటి జాతకం ఇది.
సో సమస్యలు వస్తున్నాయి, ఏవో చేస్తున్నారు, కొట్టుకుపోతున్నాయి, మళ్ళీ సమస్యలు. సో ఈ జాతకానికి 2015వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు నుంచి సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సో ప్రతి బుధవారం నాడు గణపతి ఆరాధన చేస్తూ పచ్చ పెసలు పావురాళ్లకు జల్లండి, పక్షులకు వేయండి, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే గురువుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. గురుగారు, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ఆయుష్ని గుర్తించవచ్చా మనం? 100% ఒక సమర్థవంతమైన జ్యోతిష్యుడు ఆయు ప్రమాణాన్ని గుర్తించగలడు. సో మొట్టమొదట సమస్యలు పెరుగుతున్నాయి, కోరికలు తీరడం లేదు, ఆర్థిక పరిస్థితి వచ్చింది, వ్యాపార నష్టం వచ్చింది, ఇవన్నీ ఆలోచన తప్పితే నా ఆయుర్దాయం ఎంతవరకు పూర్ణంగా ఉంది, ఆ ఆయుర్దాయం అయ్యేలోగా నేను నా బాధ్యత నిర్వర్తించగలనా అనేటువంటి ఒక్కళ్ళు కూడా ప్రశ్న వేయడం లేదు. కారణం ఏంటంటే భయం లేకపోవడం. అదే ఆయుర్దాయ నిర్ణయం తెలుసుకుంటే మనం చకచక సంపాదించుకొని మన కట్టుకున్న భార్యకి పిల్లలకి న్యాయం చేయగలుగుతాం. సో తప్పనిసరిగా ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయ నిర్ణయాన్ని చేయవచ్చు, నిర్ధారణ చేయవచ్చు, మరణ సమయాన్ని కూడా మనం ఇవ్వచ్చు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు అరుణ్ అండి. మా బాబు చెప్పండి, మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు పేరు రవీంద్ర అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 19 నవంబర్ 1980లో పుట్టిందండి. ఉదయం 6 గంటలకి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మదర్ నుంచి కాల్ చేస్తున్నానండి. మా బాబు విజయవాడలోనే ఉంటాడు. ఎక్కడ పుట్టారండి బాబు? ఎక్కడ పుట్టారు? బాబు మదర్లో పుట్టిందండి. ఓకే. 19వ తారీఖు 11వ నెల 1980వ సంవత్సరం కరెక్టే కదండి? అవునండి. రవీంద్ర, నమస్కారం అమ్మా. నమస్తేనండి. వివాహం ఎప్పుడు చేస్తున్నారు? వివాహం 1900 గుర్తు 25వ సంవత్సరంలో చేసుకుందండి. 25లో చేసుకున్నారు. సంతానం ఎంతమంది ఉన్నారు? ముగ్గురండి. ఒక బాబు పుట్టి ఇద్దరు చనిపోయిన. పుట్టారు. అవును. సో ఈ జాతకానికి 1980వ సంవత్సరంలో పుట్టినటువంటి ఈ జాతక ప్రకారం ప్రస్తుతం నడుస్తున్నటువంటి జీవన విధానం పూర్తి స్థాయిలో ఆర్థిక నష్టాలు చూస్తున్నటువంటి జాతకం. ఎక్కడ పూర్తి స్థాయిలో ఇంకా స్థిరత్వం అనేది రాలేదు. తరచుగా ప్రయాణాలు, ఏదో తెలియనటువంటి మానసిక వ్యాధులు, కొంత ఆర్థిక నష్టాలు కనబడుతున్న జాతకం. సో ఈ జాతకాన్ని గృహ సంబంధమైన ఆర్థికపరమైన చిక్కులు మొత్తం పోవడానికి 2016వ సంవత్సరం జనవరి 22వ తారీఖు వరకు వెయిట్ చేయవలసిందే. జనవరి 22వ తారీఖు తర్వాత బాగుంటుంది. ప్రతి గురువారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి, వెంకటేశ్వర దర్శనం చేసుకోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, అదేవిధంగా చాలా మంది కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటారు. అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తిని జాతక పరంగా గుర్తించవచ్చా? 100% ఇది నా అనుభవంలో ఒక గొప్ప అచీవ్మెంట్. గత కొన్ని రోజుల క్రితం విజయవాడ వచ్చినప్పుడు ఒక తల్లి తండ్రి వచ్చారు. వాళ్ళది గుడివాడ దగ్గర చిన్న పల్లెటూరు. ఆ వచ్చిన వ్యక్తి ఉదయం 8 గంటలకు వచ్చారమ్మా, మీతో నేను ఇప్పుడు మాట్లాడను, కొద్దిగా సమయం పడుతుంది, మీ సమస్య నేను గుర్తించాను, సాయంత్రం 4 గంటల దాకా మీరు కనుక ఉండగలిగితే మీ సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది అని చెప్పాను. వాళ్ళు చాలామంది పాపం ఉదయం వచ్చాము, ఆకలి వేస్తుంది, తిండి తినలేదు అంటే ఇవన్నీ అవసరం లేదు. నా సంస్థలో అంటే నేను కనుక విజయవాడలో ఉంటే జ్యోతిష్యానికి వచ్చిన వ్యక్తికి తప్పనిసరిగా వాళ్ళు ఉదయం బయలుదేరి వస్తారు, ఆకలితో ఉంటారు, కాఫీ, టిఫిను, భోజనం, మధ్యలో వాళ్ళకి కావాల్సిన టీ ఏర్పాటు చేసి కొంత అయ్యేవారు కూర్చొని, ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి చెప్పకూడదు. ఇందా మీరు మంచినీళ్ళు తాగమన్నారు, తాగితే లైవ్ నడవదండి. ఎందుకంటే ఒక వ్యక్తి జ్యోతిష్యం చెబుతున్నప్పుడు, ఒక వ్యక్తి సమస్యను గుర్తించేటప్పుడు తాగడం కానీ, తినటం కానీ, పడుకోవడం కానీ చేయకూడదు. అలా చేయడం వలన మనం చెప్పే ఫలితాలు వాస్తవాలు కావు. అట్లాగే ఆకలితో ఉన్నవాడికి జాతకం చెప్పకూడదు, వాడు కడుపు నింపాలి ముందు. సరే కూర్చోండి అని చెప్పాను. ఆ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అయింది. మీ అబ్బాయి వెళ్ళిపోయారమ్మా, 8 ఏళ్ళు అయింది, 1 గంట సేపు కూర్చుంటే నీ సమస్య ఇక్కడే పరిష్కారం అవుతుంది అని చెప్పాను.
ఎందుకంటే అబ్బాయి జాతకంలో చూస్తే ఆ అబ్బాయి ఇవాళ తల్లిదండ్రులను కలుస్తాడని నాకు నమ్మకం, తల్లిదండ్రుల్ని కలుస్తాడు. అది చెబితే మీ అబ్బాయి బెంగళూరులో ఉన్నాడమ్మా, ఉదయం బయలుదేరాడు, 1 గంటలో ఇక్కడికే వస్తాడు, నువ్వు నీ కొడుకు కావాలనుకుంటే ఉండు లేదా పో, ఇక ఇక్కడ తలకానే పెట్టమాకని చెప్పి గట్టిగా అరిచాను. పాపం వాళ్ళు తల్లిదండ్రులు అప్పటిదాకా నా మీద ఎగిరిన వాళ్ళు కాస్త ఉపశమనం కలిగి నా కొడుకు వాళ్ళు వస్తారు కదా అని చెప్పి కరెక్ట్గా చెప్పినటువంటి గంటన్నరలో ఆ అబ్బాయి భార్య పిల్లలు తీసిన దగ్గరికి వచ్చాడు. దీనికోసం వచ్చాడు, జాతకం టీవీలో చూశాట, జాతకం కోసం చూశాడు. ఇదిగోనమ్మా నీ కొడుకు అని చెప్పాను. అట్లా ఒక వ్యక్తి ఇంట్లోంచి తప్పిపోయిన వ్యక్తి యొక్క జాతకంగా నా దగ్గరికి వస్తే 100% ఆ అబ్బాయి ఏ ప్రాంతంలో ఉంటాడో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. వెతుక్కుంటే వచ్చే నష్టాలేంటి, వెతకకుండా వచ్చే మార్గం ఏంటి అనేది కూడా జాతక పరిశీలన చేస్తున్నాం. అయితే అలా రాదలుచుకున్నవారు ఆ తప్పిపోయినటువంటి రోజుని, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజు మాత్రం తప్పనిసరిగా తీసుకొచ్చినట్లయితే ఉన్నారా లేరా, ఉంటే ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు వస్తారు కూడా డే టు డేట్గా ఇవ్వగలుగుతారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు బాల వెంకట నాగ సీతారావు అండి. 1994 ఆగస్టు 28 అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? 1974 అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను పెనముద్దే నుంచి అండి. ఎక్కడ పుట్టారు మీరు? నేను కాటూరులో పుట్టానండి. కాటూరు. కాటూరు. 28వ తారీఖు 8వ నెల 1974 కరెక్టే కదండి? అవునండి. సో ఈ చెప్పినటువంటి కాలరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంతా సుస్పష్టంగా చెబుతున్నారంటే ఈమె రోజు లైవ్లో ఎవరితో ఒకరితో మాడుతూనే ఉంటారు. ఏమ్మా అవునండి, అర్థమైంది. ఎందుకంటే అంత స్పష్టంగా చెప్పారంటే డైలీ మీ జాతకాన్ని మీరు తెలుసుకుంటూనే ఉంటారని తెలుస్తుంది. తెలుసుకున్న సమస్యలు తట్టుకోలేక చేశానండి. మీరు బాగా చెప్తున్నారని చేశాను. నేను బాగా చెప్పడం కాదండి, మీరు బాగా చూస్తున్నారు అంతే. కదండి, మీరు కరెక్ట్గా ఇది అందుకని చూస్తున్నారు. ఎందుకంటే చెప్పండి. ఇప్పుడు మరి ఎంతమంది రోజు చూస్తున్నారు కదా, అందరికీ కాల్ చేశారు కదా, మరి సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అంటారు? మీ అనుభవం చెప్పండి ఒకసారి వాళ్ళతో. నాకు అదే అర్థం కాలేదండి. అంటే చెప్పేవాడు లోపమా లేకపోతే వినేవాడు లోపం అంటారా? ఏమోనండి, నాకు తెలియదు, మీరే చెప్పాలి అనుభవం లేదా. ఏంటి? సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి రివైజ్ చేయండి ఒకసారి. 1974 ఆగస్టు 28. యాక్చువల్గా మీరు పొలిటికల్గా వెళ్తే బాగుండేది. ఈ జాతకం పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలో అనుకూలమైన జాతకం. ఆ దిశలో ప్రయత్నాలు చేయలేదా? యాక్చువల్గా ఈ జాతకానికి రాజకీయ రంగం బాగుంటుందా? ఏమోనండి, ఇంకా దిగలేదు, దిగుదాం అనుకుని. రైట్. ఈ జాతకం పూర్తి స్థాయిలో రాజకీయ రంగానికి, రాయబారం చేయడానికి, అట్లాగే ఒక పెద్ద సమస్యను సునాయాసంగా పరిష్కారం చేసేటువంటి మీకు కూడా సమస్య వచ్చిందంటే అది సమస్య, పెద్ద సమస్యే. ఈ జాతకానికి ముక్కుసూటితనం, మాటకారితనం, 10 మందిలో ఆకర్షణీయంగా మాట్లాడే స్వభావం ఉన్న మీకు మీ ఆలోచన విధానాన్ని అంగీకరించే వ్యక్తులు లేకపోవడం మీకు పెద్ద సమస్య. సార్ మీ నాకు ఎట్టి పరిస్థితులను ఇచ్చిన బాకీలు రావట్లేదండి. నాకు ఇచ్చిన వాళ్ళు ఏమో ఆగట్లేదు. అసభ్యకరమైన మాటలతో తట్టుకోలేక ఇట్లా మానసికంగా ఇబ్బంది పడుతున్నానండి నేను. ముందర ఒక్కసారి మీరు ఆ పరిహారం మనం లైవ్లో చెప్పకూడదు, మీరు రేపు వస్తే చెప్తాను మీకు నేను. అట్లాగేనండి, వస్తానండి. ఎందుకంటే మీరు వస్తే నేను చెప్తాను, కొనుక్కొచ్చుకోండి, చేసుకోండి. అది పని అవుతుందా అవదా? నేను చెప్తే అవుతుంది పని. ఏమండి? నేను చెప్తున్నాగా మీకు పని అవుతుంది రండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఉంటా. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురుగారు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారితో అడిగి తెలుసుకోవచ్చు. గురుగారు అదేవిధంగా కాలసర్పదోషం యొక్క పరిహారాల గురించి వివరించండి గురుగారు. ఇక కాలసర్పదోషం, ఇందాక కుజదోషం లో మనం ఒక రెమెడీ ఒకటి మర్చిపోయాను, సమయాభావం తక్కువగా ఉంది. సంతానం లేనివారు, కుజదోష ప్రభావం సంతానం లేనివారు మీరు సంతాన సాఫల్యత కేంద్రాలకు వెళ్ళి అడ్డమైనటువంటి మందులు వాడి ఆ గర్భాన్ని పాడు చేసుకునే కంటే, ఇంకా చెప్పాలంటే సంతాన సాఫల్యత కేంద్రంలో ఉన్న వాళ్ళకే పిల్లలు లేరు, ఆ డాక్టర్స్కే పిల్లలు పుట్టలేదు. మనమెంత మనకు పూర్వంలో మన ఇళ్లలో రోలు రోకళ్ళు ఉండేవి, ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి. కనీసం పిల్లలు కనేవరకైనా ఒక చిన్న రోలు
ఒక రోకలి కొనుక్కొచ్చుకోండి. సోమవారం రాత్రికి 2 గుప్పిళ్ళ ముడి బియ్యాన్ని 2 గుప్పిళ్ళు ముడి బియ్యాన్ని నానబెట్టి మంగళవారం ఉదయం భార్యాభర్తలు ఇద్దరూ స్నానం చేసి ఆ బియ్యాన్ని దంచి పిండి చేసి చెరి సమానంగా బెల్లం కలిపి అటు పలచగా కాకుండా ముద్దగా కాకుండా మధ్యస్థంగా దోశల పిండి మాదిరిగా కలుపుకొని మీకు దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ పదార్థాన్ని అభిషేకం చేయండి. మీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ స్వామి శరీరంపై పడినటువంటి ఈ పదార్థాన్ని ఇద్దరూ ప్రసాదంగా తీసుకోండి. ఇట్లా 40 మంగళవారాలు చేయండి. 41వ మంగళవారం గర్భవతులు అవుతారు, చక్కటి సంతానం కలుగుతుంది. అలా చేసి రియల్గా చేసి సంతానం కలిగిన వారు కనుక నా దగ్గరికి వస్తే, అయ్యా మీరు చెప్పారు మేము చేసాము, సంతానం కలిగిన వారు వస్తే నేను జాతక చూడడం మానేస్తాను. ఇక కాలసర్పదోషం మా జ్యోతిష్యుల పాలిటి ఐరావతం వంటిది. అది కల్పవృక్షం, ఇది ఐరావతం. కాలసర్పదోషం ఉందంటే మమ్మల్ని దోచిపారేస్తారు అడ్డంగా. మామూలు రకం కూడా కాదు. నాసికాత్రయంలోకి వెళ్ళమని, కాళహస్తి బొమ్మని అక్కడ బ్రోకర్లు పెట్టుకొని ఫోన్లు చేసి వీళ్ళు వస్తారు దోచుకోండి అని చెప్పి ఏవీ అవసరం లేదు. దక్షిణ భారతదేశం శ్రీకాళహస్తి నుంచి ఇచ్చాపురం వరకు కాలసర్పదోషం పనిచేయదు. ఫస్ట్ ఒకవేళ మీరు ఉందని విశ్వాసం ఉన్నవాళ్ళు 25 రూపాయలతో 5 వారాలతో కాలసర్పదోషం పోతుంది. మొదటి వారం ఒక 1/4 కేజీ ముల్లంగిని బ్రాహ్మణుడికి దానం చేయండి ఒక ఆదివారం. 2వ ఆదివారం వంటింట్లో కూర్చొని అరిటాకులో భోజనం చేయండి, అయిపోయింది. 3వ వారం రాత్రిపూట పడుకునేప్పుడు శనివారం రాత్రికి బార్లీ గింజలు తల కింద పడుకొని ఉదయాన్నే పక్షులకు వేయండి, కొంత పోతుంది. 4వ ఆదివారం రాగులు తల కింద పెట్టి పడుకొని బయట పారేయండి. 5వ ఆదివారం సన్న బూందీ లడ్డు యాచకులకు దానం చేయండి. అయితే ఇది మీరు కాలసర్పదోషం ఉన్నది అని మీరు భావిస్తే కాళహస్తి నుంచి ఇచ్చాపురం మధ్య ఉన్న అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కాలసర్పదోషం పనిచేయదు. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే విజయవాడలో గురుగారు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు డయల్ చేసి అడిగి తెలుసుకోవచ్చు. గురుగారు, అదేవిధంగా ఒక వ్యక్తి జీవితంపై జాతకం అనేది ఎంతవరకు ప్రభావం చూపుతుంది? జాతకాన్ని ఇందాక మనం ఒక పెదముత్తే కాళ్ళతో మాట్లాడాం. నిద్ర లేచింది మొదలుకొని టీవీ సెట్ల ముందు కూర్చొని వాళ్ళు ఏం చదువుతున్నారు, వీళ్ళు ఏం చదువుతున్నారు, ఇది చేస్తే ఏంటి, అది చేస్తే ఏంటి అని చెప్పేసి మనం సమయం మొత్తం వృధా చేసుకుంటున్నారు. మీరు చివరికి కరెంటు బిల్లు వస్తుంది, మానసిక వ్యాధి వస్తుంది, సమస్యల పరిష్కారానికి డబ్బులు ఖర్చు అవుతుంది, కానీ సమస్య పరిష్కారం కాదు. వీటన్నిటికంటే 60% నీ ఆత్మబలం నిన్ను కాపాడుతుంది, 20% దైవబలం నిన్ను కాపాడుతుంది. కేవలం జ్యోతిష్యం మానవుని జీవితంపై 20% పనిచేస్తుంది. ఒక ప్రముఖ జ్యోతిష్యం నీ మాట చెప్పకూడదు, ఒక నేషనల్ అవార్డిస్ట్గా నేను మాట చెప్పకూడదు, కానీ ఎప్పుడైతే జ్యోతిష్యం వ్యాపారం అయిపోయిందో ఇక తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితి అవుతున్నాం. ఇప్పుడు మేము జ్యోతిష్యాన్ని నమ్ముకునే జీవితాలు చాలామంది జీవితాలు పాడు చేసుకున్నారు. జ్యోతిష్యం నమ్ముకొని బంగారాలు తాకట్టు పెడుతున్నారు, పొలాలు తాకట్టు పెట్టిస్తున్నారు, ఇళ్ళు తాకట్టు పెడుతున్నారు, డబ్బుల కోసం, హోమాల కోసం, జపాల కోసం, తపాల కోసం. డోంట్ వరీ, మీ తల్లిదండ్రులకు నిత్యం నమస్కారం చేయండి, సమస్యలు మీ దగ్గర రావు. ప్రతినిత్యము దైవ దర్శనం చేసుకోండి, సమస్య రాదు. కాబట్టి జాతకాలు టీవీ సెట్ల ముందు కూర్చొని విని పరిగెత్తి డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఆ డబ్బుని దైవ కార్యానికో, తల్లిదండ్రులకు మందులకో, వాళ్ళ సేవలకు ఉపయోగిస్తే 100% మీకు జాతక సమస్యల పరిష్కారం అవుతుంది తప్ప వచ్చినంత సమస్య పరిష్కారం కాదు. విశ్వాసం అంటే ఎప్పుడు జ్యోతిషం అవసరం అవుతుంది. ఇక ప్రధానమైన సమస్య అది కష్టంగా ఉన్నది, మార్గం కనబడినప్పుడు అప్పుడు సంప్రదించాలి తప్ప చీటికి మాటికి సంప్రదించి మీ ధనాన్ని వృధా చేసుకోవద్దు, మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. గురుగారు, అదేవిధంగా ఒక నెలలో 5 వారాలు వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఆగస్టు మాసంలో మనకు 5 శుక్రవారాలు, 5 శనివారాలు, 5 ఆదివారాలు వచ్చాయి. ఒక మాసంలో 5 వారాలు వస్తే, ఏదైనా సరే 5 వారాలు వస్తే ఆ వార ప్రభావం, ఉదాహరణకు 5 శుక్రవారాలు వచ్చాయి. 5 శుక్రవారాల వల్ల జల ప్రణాళికలు ఎక్కువగా వస్తాయి.
5 శనివారం రావడం వల్ల అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి. 5 ఆదివారం రావడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. 5 మంగళవారం రావడం వల్ల పప్పు దినుసులు కూరగాయల ధరలు పెరుగుతాయి. 5 సోమవారంలో కనుక వస్తే అకాల మృత్యువులు ఏర్పడతాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కాబట్టి 5 వారాలు రావడం చాలా చాలా ఇబ్బందికరమే ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రపంచానికి కానీ. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి గురుగారిని అడిగి తెలుసుకోవచ్చు. గురుగారు అదేవిధంగా రాహుకేతుల యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? ఇక రాహుకేతువుల యొక్క ప్రభావం ఇందాక మనం చెప్పుకున్నాం. రాహు కేతువు ఛాయాగ్రహాలు. ఒక మనిషి అభివృద్ధి అవుతున్నప్పుడు ఆ అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రధాన భూమిక పోషించేవాడు రాహు, అధర్మవర్తి. కేతువు మానసిక స్థైర్యాన్నిస్తూ దేవాలయాల చుట్టూతా క్షేత్రాల చుట్టూతా తిప్పి కాస్త మనకు ఉపశమనాన్నిస్తాడు. సో రాహుకేతువులు ఎదుగుదలకు అడ్డంకులుగా మారతాయి తప్ప వాటి వలన మనం అధిగమిస్తే అవి కూడా మనల్ని ఏం చేయవు. కాబట్టి వాటి గురించి మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు. అసలు వాటి గ్రహాలే కాదు, అవి ఛాయాగ్రహాలు. వాడు ఎక్కడ సొంత ఇల్లులు అద్దె కొంపల్లో కాపురాలు చేసేవి. సో తప్పనిసరిగా రాహుకేతుల గురించి మీరు ఎక్కువగా తీవ్రంగా ఆలోచించి రాహుకాల దీపాలతో కూడా సమయాన్ని వృధా చేయొద్దు. హలో హలో నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. శివనారాయణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 4/8/1965. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ అండి. మీరు ఎక్కడ పుట్టారు? విజయవాడ సార్. 4వ తారీఖు 8వ నెల 1965 సంవత్సరం కరెక్టే కదా సార్? కరెక్టే సార్. సో 1965 సంవత్సరంలో పుట్టిన ఈ జాతకానికి సుమారు 12 సంవత్సరాల కాలం నుంచి అనుకూల వాతావరణం కాదు. ఎలా ఉంది 12 ఏళ్ళ నుంచి? బాగుందా? నేను చెప్పింది 12 సంవత్సరాల నుంచి బాగాలేదు. సో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక్క 3 మాసాలు వెయిట్ చేయండి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ వరకు వెయిట్ చేయండి. నవంబర్ 26వ తారీఖు నుంచి ఈ జాతకానికి పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి. 12 ఏళ్ళు జరిగిన జీవితం ఒక ఎత్తు, రాబోయే రోజులు సెకండ్ స్లాట్ మీకు పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి. నవంబర్ 27వ తారీఖు మీకు మంచి రోజులు. ప్రతి సోమవారం శివారాధన చేయండి, శివ దర్శనం చేయండి, శివనామస్మరణ చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏమండి? నవంబర్ 27వ తారీఖు నుంచి వస్తాయి. ఓకే గురుగారు, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రేక్షకులకు చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే వర్స్, గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మాత్రమే గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి అడిగి తెలుసుకోవచ్చు. ఇది ఈనాటి భవిష్యవాణి కార్యక్రమం. వచ్చే వారం ప్రసారం అయ్యే భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.